మేడం నమస్తే అండి. మరి ఈ రోజున ఆర్కే రోజా గారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకులు మొత్తం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఒక మహిళగా రోజా గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అసలు రోజా అనే ఆవిడ అసలు మహిళనా అని మాకు కూడా డౌట్ వస్తుందండి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంది. తను అలా మాట్లాడాల్సిన మాట కూడా కాదు. మొన్న భువనేశ్వరి గారి గురించి కూడా ఏంటి పూజ చేయడానికి భార్య రాలేదు, ఎక్కడున్నారు, హెరిటేజ్లో పాలు పితుకుతున్నారా అని మాట్లాడుతుంది. ఆవిడ వయసు ఏంటి, దీని వయసు ఏంటి, ఆవిడని అలా మాట్లాడవచ్చా? ఆ మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన దానివి అలాంటి మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అలాంటి మాటలు మాట్లాడినందుకు దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మేమైతే కోరుతున్నామండి. అది చాలా తప్పండి ఆ మాట మాట్లాడతాం. సాటి ఆడదాన్ని నువ్వు ఆ మాట మాట్లాడావు ఏంటి? వాళ్ళకి పూజలు చేయటము ఏదో భారతమ్మ చేసేసింది, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు, భార్యాభర్తలు చేశారంటే మరి ఈ 5-6 సంవత్సరాల నుంచి ఏమైపోయారమ్మా? ఎందుకు చేయలేదు? ఒక్క సంవత్సరం అన్నా ఎక్కడన్నా ఇద్దరు కూర్చుని పూజ చేయటం కానీ, ప్రసాదం తినటం కానీ, లేకపోతే తీర్థం తాగటం కానీ, అక్షంతలు వేయించుకుంటాం కానీ ఒక్కటి చేశారా? లేదు. ఎందుకు యాక్షన్ చేశారు ఈ సంవత్సరం? ఎప్పుడైతే జనాలు 11 నీకు ఇచ్చారో అందుకని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు నుంచుని ప్రదక్షిణం చేయమన్నా చేయలేదే, ప్రసాదం ఇచ్చినా తినలేదే, తీర్థం ఇచ్చినా అట్లా వదిలేస్తారే కిందకి. అసలు మీరు ఇంకొకళ్ళని విమర్శించే స్థాయి అయితే మీది కాదు. వాళ్ళని అనాల్సిన అవసరమూ లేదు. వాళ్ళకేదో ప్రాబ్లం ఉండో ఏదో పని ఉండో రాలేదు, దానికి నువ్వు ఇంత చేయాల్సిన అవసరం లేదమ్మా. రోజా గారు మీదేంటో మీరు చూసుకోండి ముందు, వేరే వాళ్ళని విమర్శించే ముందు. ఆ భువనేశ్వరి గారిని అనే అర్హత అయితే నీకు లేదు. అంటే అసలు కూటమి నాయకులు ఉగాది రోజున కూడా ప్రజలకి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా వీళ్ళకి తీరిక లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటండి? దాచుకుందామా, ఎక్కడ పెట్టుకుందామా, ఏ విదేశాల్లో పెట్టుకుందామా, ఈరోజు ఎవరిని వేసేద్దామా, లేకపోతే ఎవరిదో దోసుకుందాము, ఇవి నేర్చుకోమని ఎవరైనా చెప్తారా? అవి వద్దనే కదా అందరూ మిమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ఈసారి మీకు ఈ 11 కూడా అయితే రావండి. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పలేదు అనే మాట అబద్ధం. ముందు రోజునే అందరికీ చెప్పారు, వార్తల్లో కూడా నేను కూడా విన్నాను. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, లోకేష్ బాబు కూడా చెప్పాడు. వాళ్ళు భార్యాభర్తలు కలిసే చేసుకుంటారో లేకపోతే ఒకళ్ళే చేసుకుంటారో వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ వీలుని బట్టి. ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూజ చేయకూడదు. అలాంటప్పుడు మాకు ఈ నెల వచ్చింది మేము చేయకూడదు అని చెప్పుకుంటామా బయటకు వచ్చి? ఆ మాత్రం నువ్వు వాడదాని అయి ఉండి నీకు తెలీదా? ఇది మాట్లాడటం అయితే తప్పండి, అది మేమైతే ఖండిస్తున్నాం. అంటే ఓ పక్కన సనాతన ధర్మం అంటూ అని చెప్పి పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉంటాడు. మరి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఈ రోజున పూజలో కూర్చోలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఎలా పూజ చేశారో అలా చూసి నేర్చుకోని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది మరి రోజా. పవన్ కళ్యాణ్ గారు అవనేయండి, చంద్రబాబు నాయుడు గారు అవనేయండి, వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏంటి, ఎవరి పూజ, ఎవరు ఇదేంటి అనేది మీ గురించి ఎవరికి తెలియంది లేదండి. ఓకే, ఎవరి దేవుడు వాళ్ళకి ఎక్కువే, కాదని మేము అంటలేదు. ఇలా యాక్షన్ చేయాల్సిన అవసరము లేదు. వాళ్ళు ఏమో ఎగబడిపోయి చూపించాల్సిన అవసరము లేదు. వాళ్ళ మటుకు వాళ్ళు కరెక్ట్, అది నీ మటుకు నువ్వు కరెక్టు. నువ్వు చెప్పేదే అబద్ధం అని అందరికీ తెలిసిపోతూనే ఉంది. ఎంత అతికించుకుని ఇప్పుడు నేను హిందువుని అని నువ్వు 3 సార్లు నీళ్ళల్లో దిగి జనాలు మోసం చేసి ముఖ్యమంత్రి ఒకసారి అయ్యో, రెండోసారి కూడా నీకు మేము ఎలా పడతాం అనుకుంటున్నావు? రెండోసారి హిందూ అనేవాడు, అన్నం తినేవాడు ఎప్పుడు కూడా నీకు ఓటేయడు. అంటే కూటమి ప్రభుత్వం 2019లో ఇది ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందే, అప్పుడు గెలిచారు. మరి ఈ రోజున కూడా మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందరూ ప్రజలు చూసుకుని ఓటేయండి అని చెప్పి కూడా ఆర్కే రోజా మాట్లాడుతూ ఉంది. అసలు రోజా అనే ఆవిడ గురించి రోతండి, ఆవిడ నోరే కంపు, ఆవిడ అసలు మనిషి కింద లెక్కేయము, ఆవిడ మాటలు అనవసరం. అసలు మేము ఎందుకంటే మేము అలాంటి దానికి ఖండించాలన్నా కూడా మాకే అసహ్యం అనిపిస్తుందండి. ఎందుకంటే ఆవిడ సవ్యంగా మాట్లాడదు, ఒకటి కూడా అర్థం లేని మాటలు. గతంలో గెలిపించారు, మంత్రి అయింది, ఎమ్మెల్యే అయింది, ఏ హోదాతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలండి? మా లాంటి వాళ్ళతో కూడా చెప్పించుకుంటున్నావే నువ్వు మాట్లాడుతున్నా, నీది ఫేస్బుక్లో అట్లా వస్తున్నా కూడా మాకు చూడాలంటే అసహ్యం వేస్తుంది. అలా మాట్లాడుతున్నావు. ఏదన్నా న్యాయంగా మాట్లాడు, కరెక్ట్గా ఉంటే తప్పు అయితే మాట్లాడు, ఖండించు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేగాని అక్కడ ఏమీ లేకపోయినా దాన్ని ఇంత చేసి సిలువులు పలువులు ఇది కూడా ఎందుకంటే అండి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ లెటర్లు బయట పెట్టి
నా కొడుకు ఇలా నా కూతుర్ని అన్యాయం చేశాడు, ఆస్తులు పంచలేదు, నా భర్త ఇలా అడిగాడు అని ఆవిడ కొంచెం ఆవేదన చెందుతుంది. ఇవన్నీ జనాలు ఎక్కడ చెప్పుకుంటారో, ఎక్కడ పబ్లిక్లోకి వచ్చేస్తుందోనని అది రాకుండా ఉండటం కోసం ఈవిడ ఈ ప్లాన్ చేసి ఈ జనాల్ని మార్పు చేయాలని చేస్తుంది. ఎంత డివైడ్ చేసినా ఎంత చేసినా మనకి తెలియని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లోనూ. అంటే ఓ పక్కన షర్మిల గారు కానీ విజయమ్మ కానీ ఈ దీని మీద పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ వైసీపీ నాయకులేమో వాళ్ళు కావాలనే చంద్రబాబుతో కుమ్మక్క అయిపోయి జగన్మోహన్ రెడ్డి మీద కావాలని వ్యాఖ్యలు చేస్తారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అది తప్పండి. ఈ చంద్రబాబుతో వాళ్ళు కుమ్మక్క అవటం ఏంటండి? ఆయన్ని గెలిపించడం కోసం వాళ్ళ చెల్లెలు ఎన్ని పాదయాత్రలు చేసిందండి. ఎంతమంది దగ్గరికి వచ్చి జగన్ వదిలిన బాణాన్ని నేను అని చెప్పింది. ఎండా వానాన్ని లేకుండా తిరిగింది. వాళ్ళ తల్లి కూడానండి ఎంతైనా కొడుకుని వదులుకోదు కదా. ఆవిడ కూడా ఎంతో చక్కగా నీకు సపోర్ట్ చేసింది, అధ్యక్షురాలుగా ఉన్నది. అలాంటి ఆవిడని నువ్వే పిలిచి అధ్యక్షురాలు పదవి కూడా పీక అవతల పడేసావు, చెల్లెల్ని బయటికి పంపించేశావు. సునీతమ్మనే ఉంటే వాళ్ళ నాన్నని నువ్వు చంపేశావు కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. ఇవన్నీ ఇంకా ఎవరు మెత్తగా ఏంటో మెత్తనాలను బత్తాలనిపిస్తుందని మెత్తగా ఉండేది చంద్రబాబు నాయుడు. ఇంకా ఎవరినన్నా ఊరుకోరు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద నెట్టేస్తున్నారు ఈ నేపాలన్నీ కూడా. ఆయన బయటకు వచ్చి నేను ఇది కాదు అని చెప్పరు కదా, చెప్పరు అంటే ఆయన మంచితనం అది. దానికి వీళ్ళంతా రెచ్చిపోయి పిచ్చుకొకలాగా వాగుతున్నారు. అంటే ఓ పక్కనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు ఆ ఉన్న ఆస్తి మొత్తం అందరికీ సమానంగా పంచుతా అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్తే, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు షర్మిలకు కూడా రావాల్సిన ఆస్తిని మొత్తం జగన్మోహన్ రెడ్డి పేరు మీద వేసుకున్నాడు అని చెప్పి విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడటం, ఇటు పక్కన షర్మిల గారు కూడా నాన్న నన్ను మోసం చేస్తానని చెప్పి మాట్లాడటం, ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా బాధగా ఉందండి. ఇప్పుడు ఒక ఆడపిల్లలకి మరి రావాలి కదండి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి కదా. పోనీ నువ్వు 2 వంతులు తీసుకుని నీ చెల్లెలికి 1 వంతు ఇవ్వు. ఇప్పుడు నీకు ఆడపిల్లలు, నీకు మగపిల్లలు లేరు. ఆ మేనల్లుడు ఉన్నాడు కదా, మగపిల్లాడు కదా, రేపు నీకు ఆడే వారసుడు అవుతాడేమో. రేపు వాడినే నువ్వు పైకి తెచ్చుకోవచ్చు కదా, ఒక రాజకీయ నాయకుడిని చేయొచ్చు కదా. మన మేనమామగా నీకు మంచి పేరు ఉంటుంది కదా. ఆ అమ్మాయిని ఎందుకు అలా ఆడపిల్లని? అంటే ఇక్కడ సొంత చెల్లిని చూడకుండా వైసీపీ నాయకులందరూ తీవ్ర విమర్శలు చేయటం. అదేనండి, విమర్శలు చేయడం అంటే ఇంక అట్లా చేస్తూ ఉంటే ఇంక ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటారు కదా. ఈ గోళం చూస్తారు ఎంతసేపు. ఈ రోజా వాగుతుందా, లేకపోతే గుడివేడనా అని వాగుతున్నాడా, ఇంకొకటి వాగుతున్నాడు, ఇవి చూస్తారు తప్పించి ఇవన్నీ మర్చిపోతారు కదా. వీళ్ళు చేసేది ఇదంతా డైవర్ట్ చేయడానికే ఈ పాలిటెక్నిక్ ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఎవ్వరూ నమ్మరండి. ఎంత చెందినా కూడా తప్పు జరిగింది, శర్మిలమ్మకి తప్పు జరిగింది, ఆవిడ ఆస్తి ఆవిడకి ఇవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాము. నువ్వైనా ఏం చేసుకుంటావు, నీ చెల్లెలది నీకు పనిచేసి వేయొచ్చు కదా. ఆవిడ అంత బాధ పెట్టడం అవసరమా? నీ తల్లి లాస్ట్ పెద్ద వయసు వస్తుంది, ఆవిడని కూడా ఎందుకు అంత బాధ పెట్టాలి? నా కూతురికి ఏమేమి లేదని ఆవిడ ఎంత కుమిలిపోతుంది నిన్ను అడగలేకపోయినా. ఆ మాత్రం నీకు తెలియదా? నీ చెల్లికి తల్లికి నువ్వు చేయలేని వాడివి, రాష్ట్రానికి నువ్వేం చేస్తావు? నిన్ను ఎలా నమ్ముతాం? రేపు నిన్ను గెలిపించమని అడుగుతున్నావు, ఎలా గెలిపిస్తాం? ఇప్పటికైనా నువ్వు మారి వాళ్ళకి అప్పచెప్పి ఇదిగో నేను నీకు ఇచ్చేసానమ్మా అంటే బాగుంటుంది. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, వాళ్ళందరూ ఒకటైపోయారు, ఆ పార్టీలన్నీ పగబట్టినవి, పిచ్చివాగుడు వాక్కుంటుంటే దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదండి.